అన్నారా? వెల్కమ్ టు ఫ్యాషన్ వర్డ్స్. నాకు లిటరలీ బాగా అంటే బాగా ఫస్ట్ ఇంప్రెషన్ తెచ్చింది ఏంటంటే చూసారా, చాక్లెట్ తుకత, అది మా ఇంటి పేరు. ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఓకే, పండగ అంతే. కాలేజ్ బుద్ధులు ఎక్కడ పోతాయి ఇప్పుడు. ఐ నీడ్ టు డూ అన్ అడ్వెంచర్, బట్ ఎనీథింగ్ ఫర్ ద కంట్రీ. ఏం చేస్తాం చెప్పండి. వీళ్ళని చెప్పి మన 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 షార్ట్ అవుట్ వేసారు అనమాట అందరి ముందు. నేషనల్ వైడ్ గా టోన్స్ కు ఇది వచ్చింది. కార్ షేర్ చేసుకున్నా అందరూ వచ్చింది కానీ మా ప్రసాదంలో రాలేదు. ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఫ్యాషన్ పోలీస్ కరెక్ట్ మన తగ్గట్టుగా పెట్టారు. ఇక్కడ వచ్చి నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికో అని చెప్పి పెట్టారు. కంప్లీట్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తారు కదా, సో కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. మన అనిల్ జిల్లాతో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ యువర్ అవుట్ఫిట్? అసలు ఏం వేసుకున్నారు? అసలు ఇదేం చెప్పాలంటే నన్ను అడిగితే మంచి క్యూబన్ కాలర్, మంచి రిలాక్స్ ఫిట్ షర్ట్ వేసారు. మంచిగా కంఫర్ట్ మీరు ప్రియారిటైజ్ చేస్తున్నారు. అవన్నీ మాకు తెలియదు, ఇద్దరితో వేసుకుంది అంతేనా అని చెప్పనుకుంటా. గణేష్ అవుట్ఫిట్ ని మనము అవుట్ఫిట్ అన్ని వేసుకోలేదన్న చెప్పాలంటే. చేతి దొరికింది, చేతి దొరికింది, కండలు కనబడే టీ షర్ట్ వేసుకున్నాం. అబ్బా, పాయింట్ కూడా ఏం కనపడాలి పాయింట్. మరి పాయింట్ మాత్రం పాపం లేట్ వేసాడంట. జస్ట్ 5 minutes లో మిస్ అయిపోయాడు నేనైతే. రిలాక్స్ ఫిట్ జీన్స్ వేస్తారు. షూ కంఫర్టబుల్ ఉంటుంది. అసలు క్రేజీ. అసలు ఆ వరకు కంఫర్ట్ అయితే ఇలా ఉంటుంది, బట్ ఈయన వరకు కంఫర్ట్ అయితే అలా లూజ్ ఫిట్. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అమ్మ ఇప్పుడు అవును, యాక్చువల్లీ మీరు అందరూ సెట్ చేసుకుంటారు కదా, ఢిల్లీ వెదర్ ఏంటి, ఆ కండిషన్ ఏంటి, ఎలాంటి అవుట్ఫిట్ వేసుకోవాలి, ఇవన్నీ ముందే చూసుకొని వస్తారు కదా. కన్యాచుల్కమా? ఎస్ ప్లీజ్. అయిపోయింది సార్, మాంగళ్యం తంతునా నేనా. మీకు ఫస్ట్ పెళ్ళి. వెల్కమ్ టు ఢిల్లీ క్రియేటర్ సమ్మిట్ యూట్యూబ్. చాలా చెప్పాలి మీతో, చాలా అంటే చాలా చెప్పాలి. ఫస్ట్ లెట్స్ గెట్ డన్ విత్ దిస్ రూమ్ టూర్. ఖచ్చితంగా రూమ్ టూర్ అడుగుతారు మీరు. సో ఫస్ట్ వచ్చేసి అఫ్కోర్స్ మన యుటిలిటీ బాత్రూమ్. ఓకే, నాకు కావాల్సినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఇవన్నీ ప్రతి దగ్గర ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఉంటాయి. కబోర్డ్, ఇవి లాండ్రీ, డ్రై క్లీనింగ్, ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు లిటరలీ బాగా అంటే బాగా ఫస్ట్ ఇంప్రెషన్ తెచ్చింది ఏంటంటే బికాస్ దిస్ కస్టమైజేషన్. ఇక్కడ చూసారా, చాక్లెట్ తుకత, అది మా ఇంటి పేరు. అంటే యూట్యూబ్లో ఒక చిన్న తప్పు చేశాను అనమాట. లాస్ట్ నేమ్ ఫస్ట్ పెట్టాలి మనం, సో తిరిగేసి పెట్టాం. గణేష్ పెట్టాల్సింది మనం బోతా పెట్టాం అనమాట. సో ఇంటి పేరు లాస్ట్లో పెట్టాం, అది ఇక్కడ పెట్టారు. ఎనీవేస్ ఇప్పుడు ఇంకొకటి విచ్ ఈస్ దిస్. నేను కూడా ఓపెన్ చేయలేదు. క్రియేటర్ సమ్మిట్ 2024 అంతా చండాలం చేసి పెట్టేస్తున్నాం అనుకుంటుంది ఇక్కడ. డోంట్ నో, ఒక డైరీ అనుకుంటా ఇది. యా, డైరీ. వెల్కమ్ టు ద ఫ్యాషన్ వర్డ్స్. క్రేజీ థింగ్స్. అండ్ ఇంకొకటి విచ్ ఈస్ దిస్ వన్. ఇక్కడ మన కార్డ్ మీరు చూస్తే ఫేస్, మన ఫోటో, మన జాకెట్, అక్కడ టోన్స్ టీ షర్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. సో ద కీ టు క్రియేటివిటీ అంట మన కస్టమైజ్ పరంగా ఫ్యాషన్ పోలీస్ అంట. ఐ డోంట్ డూ పోలీసింగ్ అరౌండ్. మీరు ఏం వేసినా మీరు బాగుంటారు నేను చెప్తా. నో, ఆన్ ఏ సీరియస్ నోట్, ఇక్కడ వచ్చిన తర్వాత ఆఫ్టర్ అలా రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత, రూమ్ చూసిన తర్వాత ఒకే ఒకటి అనిపించింది, వై యామ్ ఐ హియర్. యూ ఆర్ ద రీజన్. ఐ డోంట్ నో, వీడియోస్ చేసాను ఇదంతా పక్కన పెడితే మీరు సపోర్ట్ చేశారు. లిటరల్లీ మీరు పెట్టిన ఆ సబ్స్క్రైబ్ బటన్, నెక్స్ట్ టైం వచ్చి లైక్, కామెంట్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ దట్ యూ డిడ్ ఈస్ బికాస్ వై యామ్ హియర్. దట్ ఈస్ ద రీజన్. మాటలు రావట్లేదు, గ్రామర్ మొత్తం చితక బాధేస్తున్నాను అనమాట, పిచ్చి చేసేస్తున్నాను. బట్ మీరు ఇక్కడ నా ఎమోషన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. అనిల్ జీల ప్రసాద్ అన్నతోనే మంచిగా మనం బెంజ్ కార్లో తీసుకొచ్చారు ఇక్కడికి. యూనో, కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్, ఆల్ దీస్ థింగ్స్ really matters just because I believed in myself and you guys believed in myself. So
ఎవరైతే ఏది చేయలేని అనుకుంటున్నారో, నా వల్ల కాదనుకుంటున్నారో మీరు చేయండి. నేను అలాగే అనుకున్నామని కానీ నేను చేశాను. వరల్డ్ మీకు సపోర్ట్ చూపిస్తుంది. ద యూనివర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ గివింగ్ థ్యాంక్స్, షోయింగ్ థ్యాంక్స్. సో ఓకే, ఎమోషనల్ అవ్వడానికి రాలేదు, ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఓకే, పండగ. సో ఈ 2 days ఉంటాను అనమాట ఢిల్లీలో. 2 days మొత్తం యూట్యూబ్ క్రియేటర్ సమ్మిట్ జరుగుతుంది అనమాట. వేరియస్ క్రియేటర్స్ వాళ్ళందరితో మాట్లాడి ఎక్స్ట్రోవర్టిజం బయటకు తీసుకొస్తాను. ఇలాంటి టైంలో ఇంట్రోవర్ట్ ఉండకూడదు. కమ్యూనిటీ ఈవెంట్స్ అప్పుడు, కాన్ఫరెన్సెస్ అప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఓకే, హ్యావ్ టు బి ఎక్స్ట్రోవర్ట్. సో మన తెలుగు క్రియేటర్స్ ప్రసాద్ అన్న, అనిల్ జీలా వీళ్ళందరూ ఉన్నారు. అండ్ ఆల్సో కొత్త హిందీ క్రియేటర్స్ కూడా వస్తారనమాట. వాళ్ళు కూడా మనం పరిచయం చేసుకుందాం. బట్ మొత్తం ఈ 2 days వ్లాగ్ మొత్తం ఒకే వ్లాగ్లో వస్తుంది. సో లాస్ట్ దాకా చూడండి, కంటెంట్ మొత్తం పిండి వేసేస్తాం. రైట్, చేనొప్ప చేస్తుంది, కొంచెం ఫ్రెష్ అవ్వాలి. లంచ్ చేయలేదు, మనం మీట్ దేర్, బాయ్. అలా లైట్గా టీ-షర్ట్ చేంజ్ చేసాం. ప్రసాద్ అన్న లంచ్ పిలిచారు, వెళ్ళిపోతారండి. హాయ్ చెప్పండి. రవిరాజా బ్రో చేసుకోవచ్చు. పోస్ట్ మాత్రం యూట్యూబ్ నుంచి మన పిఓసి అనమాట. మా యూట్యూబ్ హెడ్ మాకు పిఓసి మేనేజర్ ఫ్యాషన్ వాచ్ అండ్ మన సాయి, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ బ్రో హాయ్. వస్తూనే హాయ్ చెప్పు బ్లాగ్. హాయ్. చూద్దాం. ఫస్ట్ మనం ప్లేట్ తీసుకోవాలి. ఓకే, హాయ్. ఫ్రెంచ్ కోట్ చూసావా? ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. మరి ఇది కొంచెం అదే కొంచెం చూపించారుగా. పెంచుదామన్నా, పెంచి యాక్చువల్గా నేను అనుకున్న క్యారెక్టర్ కూడా కొంచెం ఇట్లా ఉండాలి. డిస్కషన్ జరుగుతుంది అనమాట కదా. మనం ఉన్నాం కదా చుట్టూ, ఆ డిస్కషన్లు ఉంటాయి, ఇంకేముంటాయి. ఇప్పుడు వి గోనా హ్యావ్ సమ్ రెస్ట్. ఆ రెస్ట్ కొంచెం తీసుకున్న తర్వాత ప్రసాద్ అన్నకి స్టైలింగ్ చేస్తా అని చెప్పి ప్రామిస్ చేశాను, అనిల్ జీలా అండ్ ప్రసాద్ అన్నకి. సో కొంచెం హెయిర్ సెట్టింగ్ అది చేసి మంచిగా పర్లేదు చేద్దాం. ఎనీవేస్ అప్పటిదాకా కొంచెం రెస్ట్ తీసుకొని రెడీ అయినప్పుడు అలాగైనా ఉంది కెమెరా. ఓకే, ఇప్పుడే జస్ట్ రెడీ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం, ఎందుకంటే చెప్తా పదండి. సంథింగ్ ప్రెటీ బేసిక్, నాట్ సో మచ్. ఓకే, హౌ మచ్ ఇస్ దిస్? ఫ్రెండ్స్ మేము లంచ్ అయిపోయిన తర్వాత 5:30కి ఇక్కడ పార్టీ అంట. సన్ డౌనర్ ఏదో పార్టీ అంట. పార్టీ వేర్ వేసుకోమని చెప్పారు అనమాట. అందుకే నేను మెరిసేది ఒకటి వేసుకున్నాను. కవర్ కొట్టేస్తున్నారు. మన గణేష్ ఏమో పార్టీ వేర్ స్టైలింగ్ చేయాలని చెప్పి మనోడు ఇప్పుడే షర్ట్ వేసాడు ఒకటి. ఇప్పుడు మెరిసిపోతున్నాడు. దీని పేరు యాక్చువల్ గా నేను ఇప్పుడు వర్సటైల్ యాక్టర్ లెక్క ఇప్పుడు మెరవాలన్నమాట. పార్టీ వేర్ కాబట్టి మెరవాలి. ఎలా ఉంది హెయిర్ స్టైల్? నా బెస్ట్ నేను ట్రై చేశాను. ఇది కూడా కామెంట్ సెక్షన్లో నేర్చుకోవద్దు, కానీ నా బెస్ట్ నేను ట్రై చేశాను, మంచిగా వచ్చింది. కొంచెం చూసారు, కొంచెం ఇలాగా ఒక చిన్న బ్యాంగ్స్ అంటారు అనమాట. ఇట్లా యాక్చువల్ నేను ఇలాంటి ట్రై చేయలేదు. నాకు అర్లీ జిక్కి సూట్ ఒక్కటే మిస్సింగ్ దీనికి అవుట్ఫిట్. నెక్స్ట్ మన ప్రసాద్ అన్నకి మనం చేయబోతున్నాం. నీ జుట్టు మాట ఉంటుంది అన్న, దట్ ఈస్ ద లక్కీయెస్ట్ పార్ట్. ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్? డీసెంట్గా, రింగిల్ లేకుండా, సింపుల్, క్లాసిక్, క్లీన్, స్లిక్ బ్యాక్. ఎలా ఉంది? రోబో చిట్టి రోబో ఇక్కడ అన్న దగ్గర ఉన్నట్టుంది ఫోన్. షేడ్స్ కూడా ఇచ్చారు డ్రెస్ మ్యాచ్ అయ్యేటట్లు. చాలా బాగుంది. కరెక్ట్గా షేడ్ అయితే కరెక్ట్ సెట్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చెప్పండి. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఎవరు తెలియదు కాబట్టి మన నేషన్ నేర్చు. మన దగ్గర వేస్తే కష్టం ఏమంటావు? మనోడు పెట్టాడే మంచి బ్లాక్ పెన్ చాలా బాగుంది. అనే మంచి ఫ్లోర్ ఉన్నాడు. అవితో పార్టీ షురూ. మళ్ళీ దండం పెట్టు. మళ్ళీ దండం పెట్టు. హలో నమస్తే. సో గైస్ ఓవరాల్ గా
ఇప్పుడు మన తెలుగు యూట్యూబర్స్ అందరూ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు మీకు కనిపిస్తుంటాడు, ఎప్పుడు కనపడరు. అనిల్ ఎప్పుడు కనిపిస్తుంటాడు, గణేష్ కూడా కనిపిస్తుంటాడు. అండ్ గ్రేట్ యాక్ట్రెస్ శ్రీధర్ గౌతమ్ కూడా మనతో ఉంది. దేర్ ఇస్ సంథింగ్ ఐ నీడ్ టు సే. మనం లాస్ట్ పార్టీ ఉంటుంది అనమాట, లాస్ట్ డే. తెలుసు కదా, ట్రావెల్ అంటే మనం కొంచెం ఎక్కువ తినేస్తాం. ఫ్రీ ఫుడ్ కదా, ఎంతైనా సరే డైట్లో ఉంటే ఫ్రీ ఫుడ్ నేను కాదనలేను, అదంతే అది. సో కొంచెం పొట్ట తేడా చేసింది, కొంచెం రెస్ట్ తీసుకుని పైకి వచ్చాను. ఇందులో వీళ్ళందరూ ది లెఫ్ట్ పార్టీ. సో అది ఒక వేరే హోటల్లో అనమాట, ఇక్కడ నుంచి ఒక గంట రైట్. మొత్తం బస్సెస్ అరేంజ్ చేశారు, మనం మిస్ కొట్టాం అంతే. కాలేజ్ బుద్ధులు ఎక్కడ పోతాయి, కాలేజ్లో కూడా అంతే. అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాసులకి ఇక్కడ అక్కడ వెళ్తూ ఉంటే మనం మాత్రం ఇంట్రోవర్ట్ లాగా ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటాం అనమాట. సమ్హౌ దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ దట్. ఇప్పుడు ఐ నీడ్ టు డూ అన్ అడ్వెంచర్ ఈ వర్షంలో. అది కూడా ఏం చేయాలంటే ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి, మళ్ళీ బస్సులు రావు, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి. ఇంకొక బస్సు ఉంటుంది అన్నారు, బట్ నాకు నమ్మకం లేదు. బట్ ఏదైనా సరే ఐ డోంట్ వాంట్ మిస్. చెప్పాలంటే డౌట్ఫుల్ ఉండే వెళ్దామా వద్దా అని చెప్పి, చిల్ అవుదాం కదా వర్షం పడుతుందని చెప్పి. కానీ ప్రసాద్ నాకు కాల్ చేశాను. యూనో వాట్ హీ సెడ్, గణేష్ వెళ్దాం, ఎందుకంటే మనం ఎప్పుడు కలం కదా ఇలాగా. ఒక 4 to 5 మెంబర్స్ అయినా సరే, తెలుగులో చాలా తక్కువ మంది వచ్చాం. మన ఫ్యాషన్ కల్చర్ రిప్రజెంట్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. అండ్ మన ఫ్యామిలీని రిప్రజెంట్ చేయడానికి, మన హోల్ ఫ్యాషన్ ఫ్యామిలీ, ఫ్యాషన్ వర్జనే కాదు, ప్రతి ఫ్యాషన్ యూట్యూబర్ యొక్క ఫ్యాషన్ ఫ్యామిలీ రిప్రజెంట్ చేయడానికి ఫెమిలియా అనే జాకెట్ వేసాను అనమాట. దిస్ ఈజ్ నైకీ ఫెమిలియా జాకెట్. మీరు నా పోస్ట్లో చూసే ఉంటారు దీన్ని ఆఫ్ కోర్స్. సో కీపింగ్ దట్ అసైడ్, ఇప్పుడు యూ నీడ్ టు క్యాచ్ ఎ క్యాబ్. ఇక్కడ నుంచి గంట చూపిస్తుంది చెప్పాను కదా, బట్ వీ డోంట్ వాంట్ మిస్ మ్యాన్. ప్రసాద్ నాకు రియలీ థ్యాంక్ యూ, బికాజ్ నేను ఇంకా గివప్ చేసేద్దాం అనుకున్నా, కానీ యూనో మన మోటివేటర్సే మనకి మేజర్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కదా. సో అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఎనీవేస్ ఈరోజు పార్టీ ఉంటుంది, అండ్ యాజ్ యూజువల్ మనం మీకు తెలుసు ఇలాంటి విషయంలో మనం ముందుంటామని చెప్పి, ఆఫ్ కోర్స్ హెల్త్ విషయం కానీ బాగుంటే మాత్రం. సో రాకింగ్ ద షేడ్స్, ఈ షేడ్స్ మీరు చూసే ఉంటారు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కిందకి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళి వాళ్ళకన్నా ముందే ఉన్నాం మనం, ఏమంటారు, అది కిక్. అండ్ ఆల్సో మర్చిపోయాను, ఈ ఫ్రేమ్ ఇచ్చారు మనకి, దీని మీద కనిపిస్తుంది టోన్స్ ఫ్యాషన్ అని చెప్పి వాళ్ళు రాశారు. మన ఓన్ బ్రాండ్ యూనో రికగ్నైజ్ చేస్తే, వీడియోసే కాదు, యూనో క్రియేటర్స్ యొక్క స్టోర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు, యూనో బిజినెస్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్నాలెడ్జ్ చేసి ఇలాగా కస్టమైజ్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. బికాజ్ వీ ఆల్ నీడ్ దట్ సెన్స్ ఆఫ్ రికగ్నిషన్ కదా, చాలా బాగా అనిపించింది. వెరీ వెరీ థాట్ఫుల్ ఆఫ్ దట్. లెట్స్ లీవ్. So that I think that will be. So I'll take the chance. I'll book a cab and I'll leave right now because I don't want to miss anything. Right? I just overslept because of the tummy thing and all. That is why. So you're leaving, right? Yeah, I'll book the cab right now. Okay. And is there any chance in this hotel can provide a cab for me for the service? Can you ask me what? So matter ఏంటంటే అడిగాను, హోటల్ వల్లే వాళ్ళు డ్రాపింగ్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఫర్ ఛార్జ్ ఎంత ఉంటుందో మా అయితే 1000 రూపాయలు ఉంటుంది అనుకుంటే, ఇన్నోవా ఇక్కడ నుంచి 4000, బెంజ్ అయితే 8000. ఇది మన వాళ్ళు కాదు నాన్న, ఇంకో మంచి ప్రైస్ చెప్పంటే వాళ్ళు లోకల్ ట్యాక్సీతో మాట్లాడి 800 రూపీస్ సెట్ చేశారు. 800 రూపీస్ ఎక్కడ, 8000 రూపీస్ ఎక్కడ పోయా అలా ఉంటుంది అన్నమాట. అడ్వెంచరే మనకి ఎప్పుడు. యూట్యూబ్ క్రియేటర్ ఏదో నేను క్రియేషన్ కోసం ఉండిపోయినట్టుంది. ఒక గంట పడుకోకుండా ఉంటే ఈ పార్టీకి నాకు ఉండను. బట్ ఎనీవేస్ ఈ రైల్లో ఎంజాయ్ చేసుకుంటూ ట్రాఫిక్లో కొంచెం ఇబ్బంది పడిపోయి వెళ్దాం. నేను మీ దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? నేను ఆన్ ద వే, నాకు ఒక అరగంట పడుతుంది. ఇప్పుడే ఎక్కా క్యాబ్, బట్ అరగంట చూపిస్తుంది. ఓకే ఓకే బాయ్. ప్రసాద్ అన్నతో మాట్లాడాలన్నమాట ఇప్పుడే. ఆల్రెడీ హీ రీచ్డ్. అన్న ఏంటంటే కూడా మళ్ళాగే, సో ఈ సెషన్స్ అవి ఏం అటెండ్ అవుతాం అని చెప్పి బయట షాపింగ్ చేయడానికి వెళ్ళాను, వాచ్ షాపింగ్ చేయడానికి వెళ్ళాను అనమాట. సో ఒక మాల్కి వెళ్ళిపోయి ఇంకో మాల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా వచ్చేస్తా గణేష్ అని చెప్పి అటు నుంచి బయలుదేరాను. మనం ఇటు నుంచి బయలుదేరాం. అండ్ ఆల్సో అక్కడ ఎలా చేయరంట, మనం జస్ట్ ఆ ఎంట్రన్స్ కోసం మనం రిస్క్ చేయలేం, బట్ ఎనీథింగ్ ఫర్ ద కంటెంట్. ఏం చేస్తాను చెప్పండి, బట్ ఐమ్ గోనా టేక్ మై ఛాన్సెస్. ఇందాక చెప్పారు కదా అతను, ఎలా చేయకపోవచ్చు, మళ్ళీ మ్యూజిక్ కాన్సర్ట్కి ఎలా చేస్తారని చెప్పి. డ్యామ్ మనం వెళ్ళి ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి. చాలా బిస్కెట్ మంచిగా చేసాం అనమాట. చాలా విషయాలు మిస్ అయినాం, చాలా విషయాలు నేర్చుకున్నాం.
ఏంటిది ఏం నేర్చుకున్నారు? థ్యాంక్ యూ సో మచ్. ప్రసాదం ట్రై చేయడం జరిగింది. ఇది అలా సైడ్లో పిచ్చుకోండి. అబ్బా బాబా బాబా నెక్స్ట్ లెవెల్. బాబా బాబా కరెక్ట్గా బాగుంది అవుట్ఫిట్. ఇది మొత్తం కోడ్ సెట్టా? వసాచే వసాచే షూస్ కూడా కదా? షూస్ కూడా. హాయ్ నైస్ టు మీట్ యూ అగైన్. నైస్ టు మీట్ యూ. పొద్దున మనం పలకరించుకోలేదు. నాకు మీ డెడికేషన్ అలా నచ్చిందంటే బయట సలూన్కి వెళ్ళి మరి మన అన్న హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్నారు. నిన్న నేను సెట్ చేసా, బట్ ఈ రోజు కొంచెం ప్రొఫెషనల్ సెట్ చేసా. అనుకుని ఉంటారు గణేష్ గారు సరిగ్గా సెట్ చేయట్లేదని. అన్నారా? వాట్ ఈస్ దిస్ అని మీ చుట్టాలు ఉంటే ఎంత ట్రై చేశాను. బాగుండే. ఓకే థ్యాంక్ యూ. సో మ్యాటర్ ఏంటంటే మనం ఆ టైంలో లేవు కదా గంట, అప్పటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అనమాట. సో వాట్ డిడ్ ఇట్ ఈస్ మన షార్ట్స్ అంటే ఇక్కడ వచ్చే క్రియేటర్స్ ఎవరు కాకుండా మన లెట్స్ గెట్ డ్రెస్డ్ ఏదైతే ఉందో అంటే మన టోన్స్ బిజినెస్ కదా. సో అది మనం లింక్ చేసాం కదా మన క్రియేటర్ స్టూడియోకి. సో ట్యాగ్ రోడ్స్ అని చెప్పుంటాయి. సో దిస్ క్రియేటర్ హ్యాస్ బిన్ యూజింగ్ దిస్ ఫీచర్ వెరీ వెల్ అని చెప్పి మన 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 షార్ట్ ఒకటి వేసారు అనమాట. అందరి ముందు నేషనల్ వైడ్గా టోన్స్కి ఒక ఇది వచ్చింది, విచ్ ఈస్ వెరీ నైస్ యాక్చువల్లీ. అది నేను లేను, మనం అందరూ కాల్ చేశారంట. ఆ క్లిప్ ఒకటి ఉంది, బట్ క్రేజ్ ఉంటుంది కదా అందరి ముందు మన క్లిప్స్ అలా వేస్తే. అది కూడా మన క్లిప్ నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా హెల్తీ స్టఫ్ ఇస్తున్నారు మనకి. బీట్రూట్ ఇదేమో చవకాడు, అదేమో బీట్రూట్. మీరు అనుకుంటే పక్క వాళ్ళు పెట్టి టెస్ట్ చేస్తున్నారు కదా. మనకెందుకు వచ్చిన పంచాయతీ పర్లేదు అనుకోండి. సెట్ చేంజ్ చేసాం. ఇక్కడ పాట అక్కడ ఏమొచ్చి డాన్స్ సరిపోయింది. పగల కొట్టేశారు మీరు. Hi everyone. Hi. Yes, are you ready? ఏమైంది? వర్షం పడుతుందా? అంటున్నాడు మరి. ఫస్ట్ కోసం వెయిటింగ్ చేసి నీకైతే ఆకలి మొహం కనిపిస్తుంది. ఘోరంగా ఆకలి. ఆ ఫేస్ లో కనిపించేస్తుంది నాకు. ఐ కెన్ అండర్స్టాండ్. సో వి జస్ట్ కేమ్ బ్యాక్ టు ద హోటల్. అలా కార్లో నుంచి వచ్చాం. బస్ కోసం వెయిట్ చేయలేదు. ప్లాన్ ఏంటంటే కొంచెం లైట్గా డిన్నర్ చేసి విల్ వైండ్ అప్ ద డే. రేపు మార్నింగ్ ఫ్లైట్ అనమాట. లెట్స్ సో ద సెకండ్ డే వెంట్. వీడియో కాల్లో అందరికీ పరిచయం చేస్తారన్నమాట. చూసారు కదా, అలా జరిగిందనమాట. ప్రసాద్ అన్న అయితే ఇంకా డిఫరెంట్ వేరే లెవెల్లో ఉన్నాడు. అండ్ ఆల్సో మన మై విలేజ్ షో అనిల్ జీలా సూపర్, ఆయన కూడా అలానే ఉన్నాడు అనమాట. అండ్ ఆల్సో డిఫరెంట్ క్రియేటర్స్ కూడా కలిసాం. అండ్ దిస్ ఈజ్ మై లాస్ట్ డే ఇన్ ఢిల్లీ. అంటే రేపు 12 o'clockకి మనకి ఫ్లైట్ ఉంది. అండ్ ఆల్సో రేపు మన టోన్స్ డ్రాప్ కూడా ఉంది, లెనిన్ కలెక్షన్. రేపు కదా, ఫ్రైడే అంటే విచ్ ఈస్ ఈ వ్లాగ్ వచ్చేటోడికి అది అవుట్ అయిపోయి ఉంటుంది లెనిన్ కలెక్షన్ అనేది. బట్ ఇఫ్ అట్ ఆల్ యూనో యూ వాంట్ చెక్ దట్ అవుట్, కింద మనం రోడ్స్ ని ట్యాగ్ చేసాం. చూడండి ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి అంతే. ప్రస్తుతానికి అయితే యూనో ద ఫ్యాషన్ వర్జ్ తలగడ మీద మనం పడుకోపోతున్నాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మనకి ఫ్లైట్ రిటర్న్ బ్యాక్ ఉందన్నమాట. అండ్ మీరు నా అవుట్ఫిట్ చూసేటప్పటికి మీరు గెస్ట్ చేసి ఉంటారు ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానని చెప్పి. ఐఎమ్ గోయింగ్ ఫర్ జిమ్. వీక్లీ 1 time జిమ్ చేయకపోయినా పర్లేదు, బాడీ సహకరిస్తుంది. 2 రోజులు కన్నా ఎక్కువ ఉంటేనే ప్రాబ్లం అనమాట. మినిమం 4 days ఖచ్చితంగా మీరు జిమ్ చేయాలి. 2వ రోజు కూడా ఎగిరిపోయింది మంది, బట్ 3rd day మాత్రం అసలు మనం ఎగ్గొట్టకూడదు. అండ్ పొద్దు నుంచి వస్తున్నాను భయ్య, చాలా హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. మన క్యాపిటల్ ఉన్నాం కదా, మేబీ అందుకనేమో
ఆర్మీలు, నేవీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాట్ విల్ డూ, విల్ గో టు ద జిమ్. వీ హ్యావ్ ఓన్ జిమ్. ఈ జిమ్ ఈ హోటల్లో ఒక మంచి లగ్జరీ జిమ్ ఉందని విన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది మీకు చూపిస్తారు. వెళ్దాం. అదిరిపోయింది జిమ్. హోల్ జిమ్ వి గాట్ అవర్ సెల్స్. మొత్తం మనం ఉన్నాం, ఒక్కరమే ఉన్నాం. ఎక్విప్మెంట్ అయితే చాలా బాగుంది. కార్డియో ఉంది, స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంది. పిచ్చెక్కిద్దాం ఒక గంట వరకు. ఎలా ఉందో. దిస్ ఈజ్ హౌ ద పూల్ ఈజ్. చెప్పాలంటే మార్నింగ్ నేను పూల్కి వెళ్దాం అనుకున్నా, కానీ వర్కౌట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అంటే పూల్ వల్ల కూడా వర్కౌట్ వస్తుంది. అబ్బా ఫాగ్ పట్టేస్తుంది లెన్సెస్కి. జిమ్లో ఈ వెట్ క్లాత్ ఇస్తారు, చల్లగా ఉంటుంది అన్నమాట ఆఫ్టర్ వర్కౌట్. బట్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ థ్యాంక్స్ టు యూట్యూబ్. మనం కేర్ చేసేది మన గురించి రిటర్న్ కేర్ చేస్తే చాలా బాగుంటుంది. అన్ని విషయాలు, లవర్ అవ్వని, జాబ్ అవ్వని, ఏదైనా అవని. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే బాత్ టబ్లో ఒక 10 నిమిషాలు అలాగా ఉండి చిల్ అయ్యి వీ హ్యావ్ టు స్టార్ట్. Fucking hot, bro. పూల్ పోతే పోయింది కానీ బాత్ టబ్ మాత్రం మిస్ చేసుకో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో మనతో ఇప్పుడు విస్మై ఫుడ్స్ ఉన్నారు. చాలా మందికి ఓన్లీ వాయిసే తెలుసు. ఒకసారి మీ వాయిస్లో ఒకసారి మా వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చేస్తే వాళ్ళు గుర్తుపట్టేస్తారు మిమ్మల్ని. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. వెరీ నైస్. సో ఇంకొకటి మీకు తెలియదు ఏంటంటే, వాళ్ళకి తెలుసు, చాలా తెలుసా? నాకు తెలియదు. హీఈస్ ద వన్ హూ డబ్స్ ఫర్ తెలుగు స్పైడర్ మ్యాన్. టామ్ హోలాండ్ కి, టామ్ హోలాండ్ లేకపోతే ఇంతకుముందు ఆండ్రూ గార్ఫీల్డ్ కి? లేదు, ఓన్లీ ఫ్రమ్ టామ్ హోలాండ్. ఓ రైస్, సూపర్ చెప్పాలంటే. ఎందుకంటే ఎలా అప్రోచ్ అయ్యారు మార్వెల్ వాళ్ళు? అంటే మీకు ఏదైనా ఏజెన్సీ అప్రోచ్ అయిందా? లేదు, అప్పటికి నేను చాలా డబ్బింగ్ చెప్తున్నాను. ఒకసారి కాంటాక్ట్స్ త్రూ వచ్చి ఉంటుంది. లేదు అలా ఏం లేదు, వాళ్ళు వాయిస్ టెస్ట్ చేయకుండా ఏం చేయరు. సో అప్పటికి వాళ్ళు చాలా మందిని చూశారు. ఒక రోజు నేను స్టూడియోకి వెళ్తే ఆ స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుంది. ఒకసారి నువ్వు కూడా వాయిస్ టెస్ట్ ఇవ్వచ్చు కదా. అప్పుడు చాలా టెస్ట్లు అయిపోయాయి. సో నేను నా వాయిస్ ఇస్తే దానికి వాళ్ళకి సూట్ అయింది. వాళ్ళు అక్కడ హాలీవుడ్ వెళ్ళాలి, వాళ్ళు మార్వెల్ వాళ్ళే ఫైనలైజ్ చేయాలి దాన్ని. సో అప్పుడు మార్వెల్ వాళ్ళు డిస్నీ వాళ్ళు అక్వైర్ చేసేసారు. సో వాళ్ళు విని వాయిస్ ఓకే అన్నారు. దెన్ సూపర్. మనదేమొచ్చి T1 వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చి T3 మారిందనమాట. సో T1 ఒక దగ్గర, T3 ఒక దగ్గర, టెర్మినల్స్ వేరు. అలా అయిపోయిన పరిస్థితి. ఇలా వెళ్తున్నాం. మ్యాటర్ ఏంటంటే ప్రసాద్ అనేది మాది సేమ్ టెర్మినల్. సో ఫ్లైట్స్ ఎక్స్చేంజ్ అయిపోయాయి అనమాట. అంటే ఇప్పుడు సేమ్ ఫ్లైట్ సేమ్ టెర్మినల్. నిన్న చూస్తే డిఫరెంట్ టెర్మినల్ అనమాట. వెళ్తున్నారు ముందు. There you go. Came to Hyderabad, reach Hyderabad.